ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడానికి వీళ్ళు డక్కా ముక్కీలు విని తిండి లేకున్నా వర్షంలో నాని ఎండ లోపల మాడి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం ఉంటే మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఒక బృహత్తరమైనటువంటి దృక్కోణంతో గత ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రస్తుత ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం వస్తే మా ఆశలు, మా ఆశయాలు, మా హక్కులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒకే ఒక్క సదుద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అఫ్కోర్స్ ఒక ప్రభుత్వం పోవాలి అన్నా, ఒక ప్రభుత్వం రావాలి అన్నా ఒకే ఫ్యాక్టర్ పనిచేయకపోవచ్చు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం లోపల 2023 లోపల ఉద్యమం అగ్గి బావుట ఎగరవేసింది నిరుద్యోగ పక్షాల నుండి అని చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ కంట్రిబ్యూషన్ ఒక ప్రభుత్వాన్ని మార్చింది, ఇంకొక ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి తీసుకొచ్చి ఈ రోజు నాటికి ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. 2.5 సంవత్సరాలు ముగిసిపోయింది. మరి తప్పనిసరిగా నిరుద్యోగుల నుంచి వారి పక్షాల వాళ్ళ హక్కుల కోసం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడు ఇప్పటి నుంచి కాదు, గత 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి వాళ్ళ బాగోగుల కోసం పనిచేయడం జరుగుతూ ఉన్నది. మరి నిరుద్యోగుల వాయిస్ చట్ట సభల లోపల కూడా తప్పనిసరిగా వినిపించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో గత సంవత్సరం జరిగినటువంటి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల నేను పోటీ చేయడం జరిగింది. అవుట్ రైట్గా, అన్కండిషనల్గా నిరుద్యోగ సమాజం నుంచి నాకు లభించినటువంటి మద్దతు వల్ల 63,000 ఓట్లు ఒక సాదా సీదా వ్యక్తికి, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కి అన్ని రావడం అనేది ప్రధాన కారణం. నేనేం చెప్తానంటే గుండె లోతుల నుంచి వీళ్ళందరే అని చెప్పేసి నేను చెప్తా ఉంటా. మరి ఓపిక పట్టాం. సహనం మా హక్కే కాబట్టి, సహనం మా బ్లడ్లో ఉన్నటువంటి అంశమే కాబట్టి 2.5 ఏళ్ళు ఓపిక సహనంతో చూసాం. నిన్నటికి నిన్న అశోక్ నగర్ వేదికగా వీళ్ళందరితో ఎవరైతే హక్కుల కోసం నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయడం జరుగుతుందో వాళ్ళందరి కోసం ఒక చిన్న ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నామండి. ఒక ఆత్మీయ సమ్మేళనం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్. కలిసి ఆలోచనలు పంచుకునేటువంటి ఒక వేదిక. ఆ వేదికను అనౌన్స్ చేస్తే పోలీసులతో ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మనం చదువుతాం, వింటుంటాం, చూస్తుంటాం. భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్రిస్టల్ క్లియర్ ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. నిన్న జరిగినటువంటి సంఘటన చూసి ఆ మాట చాలా స్పష్టంగా మీతో నేను పంచుకోవాలనుకుంటున్నా. ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్ అని చెప్పేసి. మరి ఎడ్యుకేషన్ ఆల్రెడీ పూర్తి చేసి ఉన్నారు వీళ్ళంతా. నోటిఫికేషన్స్ ఇస్తా అన్నటువంటి ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఆర్గనైజ్ కావుదాం అని చెప్పేసి అనుకుంటున్నారు. మనమందరం సమీకరించుకుందాం, మన హక్కుల కోసం పోరాడదాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ అయ్యే ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ మీరు అరెస్టులు చేస్తారా? ఇదేమైనా దేశద్రోహ చర్య పైన వాళ్ళు మీటింగ్ పెడుతున్నారా? లేదా లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేయడానికి మీటింగ్ పెడుతున్నారా? ఆత్మీయ సమ్మేళనానికి కూడా మీరు పోలీసింగ్ యాక్టివిటీతో భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆర్టికల్ 19ను మీరు వయలేట్ చేస్తే ఎవరు సమాధానం చెప్పాలా? వాళ్ళు అడుగుతుంది ఏంటి? వాళ్ళకు కావలసినటువంటి ఉద్యోగాల గురించి అడుగుతున్నారు. ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుతున్నారు. వీటికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం మీకు లేదా? మీకు ధైర్యం లేకనే ఇలాంటి పిరికి పంద యాక్టివిటీస్ మీరు నిన్న ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి పిల్లలు అక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. అశోక్ నగర్ లోపల ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ అరెస్ట్ చేశారు. బుషీరాబాద్కు తరలించడం జరిగింది. అంబర్పేటకు తరలించడం జరిగింది. ఈ రోజు పొద్దున ఇక్కడ ప్రెస్ మీట్ కూడా రాకుండా దిల్సుఖ్ నగర్ లోపల ఉండేటువంటి SIPC కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేసి
ఇప్పుడు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లోపల పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం, ఇది చాలా దారుణం. ఇప్పుడు ఇంద్ర దిల్సుఖ్ నగర్ ఏదైతే ఎస్ఐపిసి ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి ఇంద్ర అనేటువంటి నిరుద్యోగ మిత్రుని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇదే అబ్బాయిని నిన్న అరెస్ట్ చేశారు. ఆకాష్ అనేటువంటి అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఎందుకు? ఇంత పిరివాదం మీకు ఎందుకు? మరి క్వశ్చన్ చేయొద్దా? అసలు క్వశ్చన్ చేయొద్దా? తప్పనిసరిగా క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే క్వశ్చన్ చేయడం అనేది సమాజం లోపల అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఒక సగటు సాదా సీదా పౌరుని యొక్క రైట్ అది. మరి ఈ నిరంకుశత్వం కూడా హిట్లర్ పాలసీయే కదా. దాన్ని కూడా చదువుకున్నటువంటి విద్యార్థుల పైన మీరు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడతారా? ఇది మీ నైతికతకు నిదర్శనంగా నేను తీసుకోవచ్చా? అసలు ఈ నైతికతనేనా? ఇంత దారుణమైనటువంటి సంఘటన జరుగుతుంటే చిన్న పిల్లలండి పాపం దిల్సుఖ్ నగర్లో 11 మెంబర్స్ పైన ఎఫ్ఐఆర్ పెట్టారు. వాళ్ళు ఏదో మీడియా పర్సన్స్ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు తీసుకుంటే ఆ పక్కన పాపం ఛాయ్ తాగడానికి వచ్చినటువంటి వ్యక్తి మీడియా వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి చూద్దామని పక్కకు నిలబడితే వాళ్ళని కూడా తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్లు పెడతారా? ఇదేనా ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు కదా? ఇదేనా ప్రజాప్రభుత్వం? ఇదేనా విద్యార్థుల పైన మీరు చేస్తున్నటువంటి నీతి మాలినటువంటి చర్య? మరి తప్పనిసరిగా అడుగుతాం, అడుగుతూనే ఉంటాం. మీరు ఎక్కడైతే మీరు చెప్పినటువంటి మీ నాయకుడు ఉన్నాడు కదా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లోపల మా సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చాడు. దిల్సుఖ్ నగర్ వేదిక పైన మాట్లాడాడు. మరి ఏం మాట్లాడారు? మా ప్రభుత్వాన్ని మీరు గెలిపించండి, మా ప్రభుత్వం అధికారం లోపలికి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు. మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది కదా, మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి? మీ మేనిఫెస్టో ప్రకారం. సో దిస్ ఈజ్ యువర్ మేనిఫెస్టో. మీరు రూపొందించినటువంటి 420 మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని లోపల 9వ పేజీ మీ యూత్ డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉంది. మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి దాన్ని డాక్యుమెంట్ చేసినటువంటి యూత్ డిక్లరేషన్ గురించి మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 9వ పేజీ మాట్లాడుతూ ఉన్నది. మీరేం చెప్పారు? 2 లక్షల సంవత్సరానికి ఉద్యోగాలని చెప్పేసి అన్నారు. దీని ప్రకారం మీరు ఈ రోజు నాటికి 2.5 సంవత్సరాలైంది కాబట్టి 2+2+1 5 లక్షల ఉద్యోగాల కల్పన ఇప్పటి వరకు మీరు చేసి ఉండాలి. మరి ఇప్పటి వరకు ఎన్ని చేశారు? మీరు చెప్తున్నటువంటి లెక్కలే కదా. మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారము 60,000 65,000 చేస్తామని చెప్పేసి మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు వివిధ రకాల వేదికలపై నుంచి ఇస్తున్నారు కదా, మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు. మరి దిస్ ఈజ్ అ డాక్యుమెంట్. ఇప్పటి వరకు మీ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్, మీరు రిక్రూట్ చేసినటువంటి వేకెన్సీస్ కు సంబంధించిన లిస్టు ఇక్కడ ఉంది. మొత్తం ఇప్పటి వరకు 59,762 అండ్ రీసెంట్ గా ఇచ్చినటువంటి డివైఈఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా కలుపుకొని ఉంటే అదొక 24 పోస్టులు కలిపితే మీరు ఇచ్చింది రఫ్ గా ఒక 60,000. మీరు ఇచ్చింది అంటే కండిషన్ సప్లై. ఏంటి కండిషన్ సప్లై అంటే? ఫస్ట్ మీరు పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేశారు. వాళ్ళకి పెద్ద ఎల్బీ స్టేడియం లోపల మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి 16,347 వేకెన్సీస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ను మీరు రిక్రూట్ చేసి వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు మీ ద్వారా వాళ్ళ చేతుల లోపల పెట్టారు. ఇవన్నీ ఇప్పటి వరకు రిక్రూట్ చేసినటువంటి 60,000 వేకెన్సీస్ కు సంబంధించినటువంటి మొత్తం నోటిఫికేషన్స్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్. మరి మీరేం చేసిరు? వాళ్ళు ఇచ్చిపోతే మీరు వీళ్ళ చేతిలో ఇట్లా అపాయింట్మెంట్ కాగితం పెట్టి మేమే ఇచ్చినామని చెప్పేసి మీరు సభలల్లా సమావేశాలల్లా చెప్పుకుంటున్నారు. 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి డివైఈఓ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి
అది పోలీస్ పోస్ట్ కాదు కదా, దానికి ఫిజికల్ మెజర్మెంట్స్ లేవు కదా, మరి దానికి ఏజ్ను మరింత పెంచే ప్రయత్నం చేయండి. ఇవన్నీ పక్కన పెడితే అసలు చిన్న చిన్న నోటిఫికేషన్లు డిపార్ట్మెంట్ వారీగా నోటిఫికేషన్లు ఇస్తున్నారు కదా, మరి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగులు వేచి చూస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి క్లారిటీ అసలు మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదు? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి క్లారిటీ. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది? పక్క రాష్ట్రం లోపల ఇచ్చారు కదా జాబ్ క్యాలెండర్, పక్క రాష్ట్రం లోపల జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది కదా, ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు కదా, మరి మీ గురువే కదా అక్కడ ఉంది, మీరు శిష్యులే కదా, మీ గురువు చేసినటువంటి పనులు ఇక్కడ అన్ని చేస్తున్నారు కదా, మరి నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులకు సంబంధించినటువంటి పనులు మీ గురువు చేసినప్పుడు శిష్యుడు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మీ పక్షాన్ని నేను అడుగుతా ఉన్నాను. జాబ్ క్యాలెండర్ ఇమీడియట్ గా మీరు ప్రకటించండి. అందులో ఎన్ని గ్రూప్ 1, ఎన్ని గ్రూప్ 2 అండ్ ఎన్ని గ్రూప్ 3 ఉంటాయో మీరు చాలా క్రిస్టల్ క్లియర్ గా తెలిపే ప్రయత్నం చేయండి. అండ్ ఫేర్ గా ఎగ్జామ్స్ పెట్టండి. నోటిఫికేషన్ లోపల గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల కోర్టు మెట్లు ఎక్కినటువంటి దాఖలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్టి పరిస్థితి లోపల నిరుద్యోగులకు రావద్దు. ప్రపంచవ్యాప్తంగా జెన్జీ ఉద్యమాలు మీరు చూస్తూ ఉన్నారు కదా, నేపాల్ లోపల ఏం జరిగిందో మీకు తెలుసు కదా, శ్రీలంక లోపల ఏం జరిగిందో మీకు తెలుసు కదా, బంగ్లాదేశ్ లోపల ఏం జరిగిందో మీకు తెలుసు కదా, మన దేశంలో ఏం జరుగుతుందో కూడా మీరు చూస్తున్నారు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? ఒకవేళ మీరు కోరుకుంటే మీరు 5,000తో నోటిఫికేషన్ ఇవ్వండి. మీరు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం లోపల జెన్జీ ఉద్యమం యూత్ ఒకటైతే, యూత్ మూకుమ్మడిగా ఒకటైతే ఎలా ఉంటుందో ఈ రాష్ట్రం లోపల మీకు తప్పనిసరిగా పరిచయం చేస్తాం, మీకు తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ మీకు కలిగిస్తాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వానికి, ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు కాల్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ టు డిస్కస్ ద వేరియస్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అది కన్సెన్సస్ తో మాత్రమే సాధ్యం. ఆ కన్సెన్సస్ పైన మీకు ఒక పాజిటివ్ ఒపీనియన్ కనుక ఉంటే, చర్చల పైన మీకు ఒక పాజిటివ్ ఒపీనియన్ కనుక ఉంటే, దయచేసి నిరుద్యోగులని చర్చలకు పిలవండి, వారి బాధలు వినండి, వాళ్ళ బాధల్లో మీరు భాగం కండి, ఆ సమస్యలను ఫుల్ స్టాప్ పెట్టి ఒక సొల్యూషన్కు నాంది పలకండి.